ఫ్రెండ్స్, నా పేరు విశాల్. మీరు చూస్తున్న విశాల్ తెలుగు టెక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోటోషాప్ థర్డ్ పార్ట్ అయితే నేర్చుకుంటాం. నేను ఇప్పుడు సమ్మర్లో పెట్టాను, లాస్ట్ సమ్మర్లో వీడియోస్. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మళ్ళీ ఫోటోషాప్ గురించి వీడియోస్ ఇంకా చేయలేదు, నన్ను క్షమించండి. బట్ ఇప్పుడైతే థర్డ్ పార్ట్ మళ్ళీ చేస్తున్నాను, దానికి మీరు క్షమించాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, అంటే నెలలు గడిచిపోయి నేను వీడియోస్ ఏం పెట్టలేదు. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ వీడియోస్ వస్తాయి. లేదంటే కంట్రోల్ ఉంది కదా, కంట్రోల్ బటన్, దాన్ని పట్టుకుని కంట్రోల్ ప్లస్ మెయిన్ ఎన్ ఓ నొక్కినా సరే మీకు ఇక్కడ ఓపెన్ చేయడానికి వచ్చింది. కంట్రోల్ ప్లస్ ఓ నొక్కినా వచ్చింది. లేదంటే ఇక్కడ మీ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఓపెన్ మీద నొక్కినా సరే మీకు ఓపెన్ చేయడానికి వచ్చింది. జస్ట్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం ఫొటోస్ ని. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఇంత ముందు అయితే ఈ టూల్, ఈ ఫస్ట్ టూల్, సెకండ్ టూల్, థర్డ్ టూల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ హీలింగ్ బ్రష్ టూల్ గురించి అయితే తెలుసుకున్నాం. దీన్ని మనం అయితే ఎలా యూజ్ చేయాలంటే, ఆల్ట్ ఉంటుంది కదా, ఏఎల్టీ అని, ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఆల్ట్ వదిలేసి మనం ఇక్కడ డ్రాగ్ చేసామనుకోండి, ఆ ఫోటో మనకి ఇక్కడ వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, ఆ ఫోటో అనేది మనకి అక్కడ ఉన్న ఫోటో అనేది ఏ ఫోటో మీద అయితే మనం క్లిక్ చేసినాం ఆ ఫోటో అనేది ఇక్కడ డ్రాగ్ అయిపోతుంది. మీరు ఈ ఫోటో మీద కాదు, ఏ ఫోటో మీద క్లిక్ చేసినా మళ్ళీ ఆ ఫోటో అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఇంకో టూల్ వచ్చేసి మనకి ఏంటంటే కిందదే, దాని కింద ఉండే రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్యాచ్ టూల్ అని ఉండిద్ది కదా. ఈ ప్యాచ్ టూల్ ఏంటంటే మనం ప్యాచ్ వర్క్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడంగానే మీరు ఇక్కడ కంట్రోల్ ప్లస్ ప్లస్ నొక్కండి. ఇక్కడ కంట్రోల్ ప్లస్ నొక్కంగానే మీకు ఫోటో అనేది జూమ్ అవుతుంది అన్నట్టు. మీరు ఇక్కడ స్పేస్ బటన్ క్లిక్ చేయండి. స్పేస్ బటన్ క్లిక్ చేసి మూవ్ చేసుకుంటా వచ్చుద్ది అన్నట్టు. సరేనా ఫ్రెండ్స్, ఏంటి మీరు ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నావిగేటర్ ఇన్ఫర్మేషన్ లో కూడా మీరు ఇక్కడ చేయవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ప్యాచ్ వర్క్ అని ఉంది కదా. ఈ ప్యాచ్ వర్క్ తో మనం ఏంటంటే ఇది ఉందనుకోండి, ఇది లేకుండా చేయొచ్చు. ఈ కలర్ దగ్గర ఇది గీత ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గీత మనం లేకుండానే చేయొచ్చు. చూడండి, ఇది మనం తీసుకెళ్ళి అదే కలర్ మీద పెట్టామంటే ఆ కలర్ అనేది మన ఇక్కడ వచ్చేసిద్ది అన్నట్టు. ఫ్రెండ్స్, మౌస్ టూల్ తో తీసుకెళ్ళాను, మనం ఆ టూల్ తోనే తీసుకెళ్ళాలి. ఇక్కడ పడేసాం అనుకోండి, ఆ కలర్ అనేది ఇక్కడ వచ్చేసిద్ది. మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ కట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ అదే అక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అనేది మనకి ఇక్కడ వచ్చేసిద్ది. చూడండి, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టానా ఇక్కడ వచ్చేసిద్ది. అదే తీసుకెళ్ళి కన్ను మీద పెట్టాను, కన్ను కలర్ వచ్చింది, ఇక్కడ గ్లాసెస్ కళ్ళు. చూడండి, కట్ చేసి ఇక్కడ పెట్టాను అనుకోండి, అది వచ్చేసింది. అదే ఇక్కడ కన్ను మీద పెట్టానంటే చూడండి, ఆ స్కిన్ అనేది ఇక్కడ వచ్చేసిద్ది. చూడండి, ఇక్కడ అంతా అక్కడ ఎలా ఉందో కలర్ అదంతా వచ్చేసింది. ఇక్కడ మన పక్కన ఇంకో టూల్ ఉంది, ఇది ఏంటంటే బ్రష్ టూల్ ఫ్రెండ్స్. ఈ బ్రష్ టూల్ తో మనం బ్రష్ వర్క్ చేయొచ్చు అనొచ్చు. కంట్రోల్ ప్లస్ మైనస్ నొక్కితే మీకు చిన్నదే ఉంది ఇమేజ్. ఇక్కడ దీంతో మనం రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ చుట్టూతా బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు. మనకి స్పేస్ బాక్స్ ఉండే చూసారా, వాటి అనేది మనం పెద్దది చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ అనేది ఇక్కడ పేస్ట్ చేయబోతుంది. చూసారా ఫ్రెండ్స్, మనం దీన్ని స్పేస్ బార్ ఉంది కదా మనకి ఇక్కడ, ఇటు లెఫ్ట్ నొక్కితే ఏమో చిన్నదవుతుంది, రైట్ నొక్కితే పెద్దదవుతుంది. చూడండి, అదే మీరు ఇక్కడ దీన్ని వెనక్కి తెచ్చుకోవాలనుకోండి, ఇప్పుడు మొహం మీదకి వెళ్ళిపోయింది కదా ఫ్రెండ్స్, నాకు దీన్ని వెనక్కి తెచ్చుకోవాలంటే కంట్రోల్ ప్లస్ జెడ్ నొక్కండి, వెనక్కి వచ్చేసిద్ది. చూడండి, కంట్రోల్ ప్లస్ జెడ్ నొక్కండి, వెనక్కి వచ్చేసిద్ది. ఇదంతా మీకు పోవాలనుకోండి కంట్రోల్ ప్లస్, ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసినా సరే అది పోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసేది. ఇది పోవాలంటే కంట్రోల్ ప్లస్ డి నొక్కితే మీకు అనేది పోతుంది, సెలక్షన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి, వీడియోస్ ట్రై చేస్తాను.
Okay friends, have nice day. Bye bye.